గడిచిన కాలం అంతా కూడా నేను మన కాల్సిన కాపాడి దేవుడికి ఎంతగానో స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అందరూ కలిసి మార్చుకుంటూ ఆశ్రయించిన దేవుడు నమ్మదగిన వాడు, ఆయన సిగ్గుపరచడు, ఆయన తొలగిస్తాడని త్వరగా చేయడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఎంతమంది వాగ్దాన సంతోషపూర్తి నాకే తెలియదు కానీ కూడా జరిగిన పిఎంఎస్ జరుగుతుంది. రెగ్యులర్గా అదే కాబట్టి చాలా రోజులు రావాలనుకున్నాను కానీ నాకు క్షమించారు. సో ఏదేమైనప్పటికీ దేవుడి పరంగా రాలేదు కాబట్టి సమయం ఉన్నప్పుడే, అనుకూలత ఉన్నప్పుడే దేవుని మందిరంలో వచ్చి దేవుని కనపరచడం ఎంతో వాక్యం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ రాత్రి కాల సమయంలో ఒక ప్రత్యేకమైన అంశం గురించి మీ దగ్గర మాట్లాడడం ఆశపడుతున్నాను. ఏంటంటే సమస్యలు ఇబ్బందులు వచ్చినప్పుడు చాలా మంది ఏం చేస్తారంటే దేవుని మందిరానికి దూరంగా వెళ్తారు. ఏం చేస్తారంటే దేవుని మందిరానికి దూరంగా వెళ్తారు. కొంతమంది వాక్యము బాగా విధించిన వారు, వాక్యము బాగా విన్నవారు, వాక్యానుసారంగా తమ యొక్క జీవితాలు అర్పించుకునే వారు ఏం చేస్తారంటే సమస్యలు ఇబ్బందులు వచ్చినప్పుడు దేవునికి మరింత దగ్గరగా వారు జీవిస్తారు. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. ఈ మాటలు చెప్పగల కారణం ఏంటంటే మన పితరులు ఎందరో ఏం చేశారంటే సమస్యలు ఇబ్బందులు వచ్చినప్పుడు పారిపోలేదు కానీ దేవుని యొక్క సన్నిధిని వారు ఆశ్రయించున్నారు. ఏం చేశారంటే దేవుని యొక్క సన్నిధిని ఆశ్రయించున్నారు. కీర్తనకారుడు మాట రాశారు. స్వార్థ కీర్తన 46 మొదటి వాక్యం చదివి సహాయం చేయాలి. మనకు ఆశ్రయ దుర్గం, దేవుడు మనకు ఆశ్రయ దుర్గమై ఉన్నాడు. ఆపత్కాలంలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. ఎప్పుడంటే ఆపత్కాలం ముందు నమ్ముకొనదగిన సహాయకుడు. మనం ఆపదలో ఉన్నామంటే మన స్నేహితులు అంటారు, ఏం పర్లేదురా, నీకు ఇబ్బంది వచ్చినా కష్టం వచ్చినా ఆ సమయానికి నేను సహాయం చేస్తాను. నేను చేయడం అంటలేదు కానీ ఆ స్నేహితుడికే సహాయం అందకపోతే ఆ స్నేహితుడు నీకు సహాయం చేస్తాడు అంటే ప్రాణ స్నేహితులు కొంతమంది ఉంటారు. నేను ఎవరిని తీసి పారేసి మాట్లాడతాను. స్నేహితులు ఉంటారు, అది నీకేం ఇబ్బంది వస్తే ఖచ్చితంగానే నీకు సహాయం చేస్తాను, ఎందుకంటే నా ఇబ్బందులు నువ్వు సహాయం చేశావు. కానీ ఆ స్నేహితుడికి ఒకనొక సమయంలో సహాయం లేకపోతే నీకు సహాయం చేసే విషయంలో నమ్మదగిన వ్యక్తిగా ఉండకపోవచ్చు. కానీ మనం ఆరాధిస్తున్న దేవుడు, ఎవరినైతే మనం ఆశ్రయించున్నామో ఆ దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, ఆ దేవుడు చేసిన కార్యాలు అనుభవించిన పౌరాణ కుమారుడు చెప్తున్న మాట ఏంటంటే ఆపత్కాలమందు ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. ఇట్టి దేవుడు మనం కలిగి ఉన్నామని మనకు నిజం చెబుతున్నాం. సో ఈ రాత్రి కాల సమయం ముందు ఏదైనా ఇబ్బంది, ఏదైనా కష్టం వచ్చినప్పుడు మనం ఆశ్రయించాల్సిన వ్యక్తి ఎవరండి? ప్రభు అంటారు, కొందరంట రాజులను ఆశ్రయిస్తారంట, కొంతమంది అధికారులను ఆశ్రయిస్తారు, కొంతమంది లోకంలో పెద్ద మనుషులను ఆశ్రయిస్తారు. కానీ మనమైతే ఎవరిని ఆశ్రయించాలి? జీవము గల దేవుణ్ణి ఆశ్రయించాలి. తన బిడ్డలకి ఎక్కడ కూడా ఏమైనా తక్కువ వచ్చి, ఒకవేళ ఆలస్యం అయ్యిండొచ్చు కానీ మనము ఆశ్రయించవలసిన వ్యక్తి ఎవరంటే ఆయనే. ఎందుకంటే అంటాడు, అన్ని జనుల్లో ఆయన నామాన్ని ఆయన ఘనపరుచుకునే దేవుడు అంటే మన దేవుడు. అన్యుల ఎదుట తన బిడ్డల్ని ఘనపరిచే దేవుడు అంట. ఆయనకి ఇష్టలుగా మనం జీవించినప్పుడు ఇశ్రాయేలు ప్రజలకి చాలాసార్లు చెప్పిన మాట అదే, మీరు వారి యొక్క క్రియలను అనుసరించి వారి మార్గాల్లోకి మీరు వెళ్లకుండా మీరు నేను చెప్పిన కట్టలను, నేను విధించిన నిబంధన కట్టలలో మీరు నడిచినట్లయితే నేను వారి మిమ్మల్ని గొప్ప చేస్తాను. దేవునికి స్తోత్రం. ఆయన చెప్పిన మాట వాళ్ళ యొక్క అడుగుజాడలో నడవద్దు, వాళ్ళు అనుసరించే పద్ధతిలో మీరు వెళ్ళొద్దు, వాళ్ళ నుండి మీరు ప్రత్యేకించబడిన జనంగా మీరు ఉన్నప్పుడు నా ప్రజలని వాళ్ళు తెలుసుకుని పడతారు. కాబట్టి ఆటోమేటిక్ గా మీరు ఏ పనులు పూనుకున్నా ఆ పనిలో ఖచ్చితంగా మీరు విజయాలు చూస్తారు. ఇదంతా కూడా ఓల్డ్ టెస్ట్మెంట్ మొత్తం కూడా కులంకషంగా మీరు ఒకసారి మీరు చదువుకున్నట్లయితే ఇచ్చే ఓవర్ వ్యూ అంటారు కదా, చివరికి వచ్చే కాన్సెప్ట్ అంటే దేవుని కొరకు ఒక వ్యక్తి ప్రతిష్టత కలిగి, తీర్మానం కలిగి, ఒక ప్రత్యేకమైన జీవన విధానంలో ఒక ప్రత్యేకమైన విధానం జీవించినట్లయితే దేవుని యొక్క కృప, దేవుని యొక్క సన్నిధి ఎల్లవేళలా ఆ వ్యక్తికి తోడుగా ఉంటది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు అతనితో మాట్లాడతాడు. కానీ ఈ భౌతిక సంబంధమైన విషయాల్లో
భౌతిక సంబంధమైన పనుల్లో మనము లీనమైపోతాం కాబట్టి ఫోకస్ అనేది మిస్ అవుతాం. ఫోకస్ అనేది మిస్ అవుతాం. అందుకే పరిశుద్ధ గ్రంథం రాయబడిన మాట ఏంటంటే ఏలియా మనమంటే స్వభావం గల మనుష్యుడే. చక్కగా రాసిన పరిశుద్ధాత్ముడు. ఎటువంటి స్వభావం గల మనుషుడు అంటే మనుషునికి ఏ స్వభావం అంటుందో అదే స్వభావం గల వ్యక్తే. కానీ ఆయన యొక్క విశ్వాసం యొక్క పరిమాణము సామాన్య మనుషుల కంటే అధికంగా ఉంది. అందుకనే ఆయన మాట్లాడితే ఆకాశాలు ముగిపడ్డాయి. ఆయన మరలా ప్రార్థన చేయగా ప్రభు ఆయన యొక్క ప్రార్థనకి ఇచ్చి మరలా ఏం చేశాడు? వర్షాన్ని. తన పక్కన పని వారు చెప్పాడు, వెళ్ళి చూడు అంటే ఏమి రావట్లేదయ్యా అన్నాడు. వెళ్ళి చూడవయ్యా అంటే అసలు మేఘం లేదు, ఏమి లేదని చెప్పాడు. మళ్ళీ చూడమని చెప్పాడు, మళ్ళీ అన్నాడు. ఎవడం వారు ఎంత మేఘండి ఎంత జస్ట్ ప్రార్థన చేస్తున్నాడు, చూస్తున్నాడు, వెళ్తున్నాడు, అసలు ఏం లేదు ఏమని చెప్పి మరలా చూడు కార్యం జరిగింది అక్కడ. ఆయన విశ్వసించిన దాన్ని బట్టి, ఎదురు చూసిన దాన్ని బట్టి, ప్రార్థనలో గడిపిన దాన్ని బట్టి, దేవుడి సన్నిధిలో గడిపిన దాన్ని బట్టి ఆ చిన్న హస్తంతో ఉన్నాను మేఘం. నువ్వు వెళ్ళిపో చెప్పు వెళ్ళిపోమని చెప్పి వర్షం వచ్చేది. దేవునికి స్తోత్రం. మనము క్రైస్తవ జీవితంలో దేవుని ఆరాధిస్తున్న మనము లోక సంబంధంగా అనేక రకమైన శ్రమలు, ఇబ్బందులు, కష్టాలు వస్తాయి. అది ఆర్థిక ఇబ్బందే కావచ్చు, అనారోగ్య సమస్యలే కావచ్చు, ఇంకా నానా రకాల ఆఫీసులు ఒత్తిళ్లే కావచ్చు, చేస్తున్న వ్యాపారంలో ఇబ్బందులే కావచ్చు. వీటన్నిటిని ఒక పక్కన పెడితే ఇవి భౌతిక సంబంధమే. ఆత్మ సంబంధంగా కూడా యుద్ధాలు వస్తూ ఉంటాయి. ఆత్మ సంబంధం యుద్ధాలు కూడా తెలుసా, మనం ఏది చేయకూడదు అనుకుంటామో మనసు అది చేయడానికి ఎక్కువ నిన్ను ప్రేరేపిస్తాం. దేని విషయంలో నేను ఇలా స్టాండ్ తీసుకొని ప్రభు నిలబడనుకుంటామో అదే రోజున అపవాదిగా అక్కడికి వచ్చి ఎంతసేపు కూర్చుంటా లేరు. అదే రోజున వాడు చేసే ప్రయత్నంలో నేను లాగడానికి వాడు ఒకే ఊరు వాడు ఊగుతూనే ఉంటాడు. మనిషి జీవితంలో జీవించాలంటే పెద్ద విషయం కాదు, కానీ ఒక వ్యక్తి ఆత్మ సంబంధంగా జీవించాలంటేనే కొంచెం కష్టతరంగా ఉంటుంది. శరీరానుసారంగా జీవించేవాడికి అవ్వాది కూడా ఏమంటాడు, వీడు నావాడే, వీడికి ఏం కాదు మొత్తం ఇచ్చేసాడు. కానీ వాడు ఆత్మానుసారంగా జీవించేవాడికి వాడి ఒళ్ళు కాలిపోతూ ఉంటాడు, వాడు కాలిపోతూ ఉంటాడు. అని ఎక్కడ పడేయాలా, ఎక్కడ నిన్ను పెట్టాలా, అది అనారోగ్య సమస్యలు కావచ్చు, ఆర్థిక ఇబ్బందులు కావచ్చు, లేదా చుట్టుపక్కల ఉన్న వాళ్ళ ద్వారా ఆయనకి ఇబ్బంది కలిగించవచ్చు. ఎందుకంటే ఒక ప్రత్యేకమైన జీవితం జీవిస్తున్నప్పుడు వాడికి కౌంట్ ఎవరో కాదండి, వాడి అకౌంట్ లో వాడు ఏం మాట్లాడు, వాడి అకౌంట్ నుంచి బయట ఉండి దేవుడి యొక్క మార్గం నడిచేవాడు వాడిని ఏంటంటే ఆ మార్గం తప్పించాలి. అందుకంటారు కదా పరిశుద్ధ గ్రంథం ఒక మాట ఉంది, రాబోయే దినాల్లో ఏర్పాటు చేయబడిన వారిని సైతం కూడా వాడు మోసపుచ్చడానికి ప్రయత్నం చేస్తాడు. దేవుని చిత్తంలో, దేవుని ఏర్పాటులో, దేవుని పరిచయంలో కొనసాగుతున్న వారిని సైతం కూడా ఏదో ఒకటి స్త్రీ వ్యామోహమో, ధన వ్యామోహమో, ఆస్తి వ్యామోహమో, లేదా బిజినెస్ పరంగా ఏదైతే దేవుడికి ఉన్నతమైన పిలుపు నుండి ఆ వ్యక్తిని తప్పించి వాడి స్వాధీనంలో తీసుకోవాలి అన్న ప్రయత్నం బట్టి వాడు ఎప్పటికీ అంత రూఢిగా ఎలా చెప్తారు బ్రదర్, చెప్పొచ్చు అంటే సస్యనుడు ఉన్న యేసుప్రభు గారి దగ్గరికి వచ్చే చూపించాడు వాడు. ఈ లోకంలో ఉన్న మనుషులు, లోకంలో అందరూ, లోకంలో ఆస్తిని మొత్తం కూడా ఇవన్నీ కూడా నీకు ఇస్తాను, నాకు అన్నం పెట్టి చెల్లిపోయినాడు. ఏమన్నాడంటే అన్నడలేదు. 40 దినాలు ఆయన ఉపవాసం ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ చేత అరణ్యంలోకి వెళ్ళినప్పుడు ఆయన ఉపవాసం ప్రార్థన చేస్తున్న అబ్బాయి వచ్చాడు లేదా రాళ్ళ రొట్టుకు చేసుకొని లోక మహిమను మొత్తం చూపించాడు. లోకల్ ఏమంటుందని శరీరాశ, నేత్రం, చూడడం ఆయన తెలివి కాదు, కానీ వాడిని చూపించి వీటన్నిటిని నీకు ఇచ్చేస్తా అంటే సాగులు గద్దించాడు. ఈ ప్రభుని మాత్రమే స్తుతించాలి. మన వ్యక్తిగత జీవితంలో, మన ప్రార్థనలో కూర్చున్నప్పుడు కూడా అటువంటి శోధనలు వస్తాయి. ఇంకొక మనీ విషయం ఏంటంటే ఆడు ఎప్పుడు శోధిస్తాడంటే కొన్ని కష్టతరమైన పరిస్థితులు వస్తాయి కుటుంబంలో. ఎవరి నుంచి సహాయం రాదు. ప్రభా నీకోసమే నేను చూస్తున్నా కదా, నాకు సహాయం ఎక్కడ వస్తుంది, నాకు సహాయం లేదు కదా, ఆపత్కాలం మంది మా పితరులు నీకు మొరపెట్టారు కదా, నువ్వు సహాయం చేసావు కదా అని మన విశ్వాసంతో ప్రార్థన చేసుకుంటా ఉంటే పక్కనే వాడు వస్తాడు వచ్చి, నువ్వు ప్రార్థన చేసింది బాగానే ఉంది కానీ ఇంకో ప్రయత్నం కూడా చేయొచ్చుగా అని ఒక ప్రేరేపిస్తూనే ఏమంటాడంటే ఇంకొకరు మర్పిస్తారన్నమాట. ఈ రకం అవుతూ ఈ రకంగా వెళ్ళదు. సో మనం ఏంటంటే వాడి యొక్క ఎత్తులను గమనించి నేను దేవుని మీదే ఆధారపడి నేను పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ కూడా పరిస్థితుల్ని మార్చగలిగిన దేవుడు నా దేవుడు. దేవునికి స్తోత్రం. ఒక పాయింట్ చూద్దాం చూడండి. అదే కీర్తన 22:4-5 వాక్యాలు చూసినట్లయితే దావీదు అంటాడు, దేవా చదవండి, మొదటి అధ్యాయం మొదటి వాక్యం చదవచ్చు. నా దేవా నీవు నన్ను ఎలా విడనాడితివి, నన్ను రక్షింపక
నా ఆత్మతోని వినక నీవేళ దూరంగా ఉన్నావు. నా దేవా, పగలు నేను మొరపెట్టుచున్నాను, రాత్రి వేళను మౌనంగా ఉండటం లేదు. అయినను నీవు నాకు ఉత్తరం ఇయ్యకున్నావు. నీవు ఇశ్రాయేలు చేసే స్తోత్రముల మీద ఆశీనుడై ఉన్నావు. మా పితరులు నీ యందు నమ్మిక ఉంచున్నారు. వారు నీ యందు నమ్మిక ఉంచగా వారిని రక్షించింది. అక్కడ ఆగండి ఒక్కసారి. మా పితరులు ఆయన చేస్తున్న ప్రార్థన ఏంటంటే, దేవునికి దావీదుకి ఏదో గ్యాప్ వచ్చింది. ఆ గ్యాప్ తీసుకొచ్చింది ఏంటి చెప్పాలి మీరు, మీ నోట్. గ్యాప్ తీసుకొచ్చింది ఏంటంటే ఒక పాపం, ఏదో ఒక పాపం, ఏదో ఒక అడ్డంక. ఏమి తీసుకొచ్చింది? దేవునికిను మనుషునికి మధ్యన గ్యాప్. మన జీవితంలో ఒక గ్యాప్ వస్తుంది, కానీ ఈ గ్యాప్ ని ఆయన ఐడెంటిఫై చేయలేకపోయాడు. కానీ సేవకుల ద్వారా గద్దించబడ్డాడు. మనం చేసే పొరపాటు మనం గమనించుకోలేం, కానీ పరిశుద్ధాత్మ ఏంటంటే నిన్ను రక్షించాలి, నీ ఆత్మని అక్కడ చేర్చాలని ఒక ఉద్దేశం ఉంటాడు, తండ్రి చేర్చిన ఉద్దేశం ఉంటాడు. కాబట్టి నువ్వు చేసిన అపరాధం నీకు అపరాధ భావం అనిపించకపోయినా పరిశుద్ధాత్మ ఏం చేస్తాడంటే నువ్వు చేసిన తప్పు అని తెలియజేస్తాడు. ఎందుకంటే ఆయన నీతి న్యాయం జరిగించే దేవుడు కదా. ఆయన దోషులు నిర్దోషులు తీర్చే దేవుడు కాదు ఆయన. మరి దోషారోపణ నీ మీద ఉన్నప్పుడు నేను నిర్దోషిగా తీర్చిద్దాలి. సో ఆయన యూజ్ చేసిన యాక్సెస్ ఏంటంటే పరిశుద్ధాత్మతో నింపబడే సేవకులు మాట్లాడుతున్నప్పుడు ఇగో ఈ విషయంలో పడిపోతున్నావు, ఒక వ్యామోహంలో పడిపోతున్నావు, ఒక డబ్బు అనే వ్యామోహంలో పడిపోతావు, ఒక సంపద అనే వ్యామోహంలో పడిపోతావు, దేవుని దృష్టిని దూరంగా వెళ్ళిపోతున్నావు. దేవుడు గర్తించినప్పుడు ఓకే రైట్, మనము ఈ ఆలోచన ప్రభు మనం గర్తిస్తున్నాం అని ఎవరైతే రిసీవ్ చేసుకుని ఆ మాటల్ని తమ క్రియలను సరి చేసుకుంటారో, అందుకని గొర్రెపిల్ల యొక్క రక్తం చేత వస్త్రం ఉదుక్కున్న వారే ఎవరైతే తమ క్రియలను సరి చేసుకొని ప్రభుని వెంబడిస్తారో వాళ్ళు మాత్రమే. ఇక్కడ అంటున్న మాట ఏంటంటే, నీవు నన్నేలా విడనాడుతివి, నేను రాత్రి మొదలు పెడుతున్నాను, పగల వేళ మొదలు పెడుతున్నాను, అయినా మౌనంగా ఉన్నా. ఇశ్రాయేలు చేసిన స్తోత్రం మీద ఆశ్రయించిన తండ్రి అంటూ మాట్లాడుతూ తన చేసిన ఆశ్చర్య కార్యాలని మరలా దేవునికి గుర్తు చేస్తున్నాడు దావీదు. ఏంటంటే మా పితరులు నిన్ను ఆశ్రయించిన దాన్ని బట్టి, మా పితరులు నీ యందు నమ్మిక ఉంచిన దాన్ని బట్టి వారు రక్షించబడ్డారు కదా. మరి ఇప్పుడు నేనేమంటున్నా, నేనేమంటున్నా, నేను నశించుకోకున్నట్లు నేను కూడా రక్షించబడాలి. అంత మాత్రమే. ఎందుకు కింద పాయింట్, నేను వాళ్ళని ఆశించిన దాన్ని బట్టి వాళ్ళు నీ విషయంలో వారు సిగ్గుపడలేదు కాబట్టి ఇప్పుడు నేను కూడా సిగ్గుపడకూడదు. ఎందుకంటే ఆయన రాజ్యం కదిలిందండి, ఆ రాజ్యం కదిలింది. సింహాసనం నుంచి దిగాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరలా సింహాసనం ఎక్కే పరిస్థితులు అక్కడ ఏం కనపడట్లేదు. శత్రువుల గురించి కాసుకుంటాడు. కొన్ని పరిస్థితులు ఉన్నాయంటే ఒక సడన్ గా డౌన్ అయిపోతాం. మరలా మనం ఆ స్టేజ్కి రావాలంటే వాడిని మనల్ని ఎక్కడిచ్చే పరిస్థితి తీసుకురానివాడు. ఒక్కసారి పడ్డ తర్వాత అవ్వాలకి దొరికాడు అంటే వాడి చేతి దొరికితే ఏంటంటే మళ్ళా ఆ ఉన్నత స్థితిలోకి వెళ్తాం. వాడు ఇష్టపడ్డాడు. వాడు అనిక్షణం కూడా వాడు వేసి ఎత్తులు వేస్తూనే ఉంటాడు. కానీ ఇది అర్థం చేసుకున్న దావీదు దేవుని మందిరంలో మొరపెడుతున్నాడు. ఎప్పుడండి? రాత్రం లేదు, పగలని లేదు, కానీ ఏం రాట్లా ఆయన దగ్గర నుంచి రెస్పాన్స్ లేదు. ఆయన మౌనంగా ఉన్నాడు. దేవుడు కొన్ని సార్లు కామ్ అయిపోతాడు, పక్కనే ఉంటాడు కానీ కామ్. ఎందుకంటే పిల్లలైన అపరాధం చేసినప్పుడు మనకి చాలా ఎగ్జాంపుల్ పిల్లలను చాలా నేర్చుకుంటాం. చిన్న బాబు ఉన్నాడు, కంటిన్యూస్ మిస్టేక్ చేస్తాడు అనుకోండి, తండ్రికి ఉండదు, కొట్టి చంపేలా ఏ తండ్రికి ఉండదు. కానీ 2 సార్లు చెప్తాడు, 3 సార్లు చెప్తాడు, 4వ సారి తండ్రి మౌనం అయిపోతాడు. డాడీ 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 అంటున్నా కూడా ఏం మాట్లాడు. తర్వాత వాడి కళ్ళ నీళ్ళు వస్తాయి, వెళ్ళిపోతాడు వాళ్ళ మీదకి. సంఘం వెళ్ళిపోయి అంటాడు, డాడీ నాతో మాట్లాడలా. ఏం చెప్తాడు? మీకు వాడికి దుఃఖం ఆగదు. ఆ డాడీ మాట్లాడేంత వరకు దుఃఖం. మౌనంగా ఒక తండ్రి, లోకంలో ఒక తండ్రి మౌనం మనం తట్టుకోలేం కదా. మరి పరిశుద్ధాత్ముడు మనల్ని తన రక్తంతో కడిగి పరిశుద్ధపరిచి తన రాజ్యం కొరకు ఏర్పరచుకున్న మన విషయంలో మనం అపరాధ భావంతో ఉన్నప్పుడు తండ్రి సరిచేయడం కొన్ని విషయాలు మౌనం ఉంటాడు. ఎందుకంటే మన తప్పు మనకు తెలియదు. తర్వాత రిలీజ్ అవుతాడు ఏంటి, నేనే ఈ యొక్క మిస్టేక్ చేయటం వల్ల, ఈ యొక్క అపరాధం నాన్న ఉండటం వల్ల నేను వీరి విషయం తప్పు చేశాను కాబట్టి ఇది మా నాన్నగారికి నచ్చలా. మన విషయంలో కూడా దేవుడు అనేది ఎక్స్పెక్ట్ చేస్తాం. మనం ఏదో ఒక పొరపాటు వల్ల, ఏదో ఒక విషయంలో మనం ఏమైపోతామంటే డౌన్ ఫాల్ వెళ్ళిపోతాం. కానీ మనకు ఒక నిరీక్షణ ఏంటంటే, మనము తిరిగి మళ్ళా దేవుని ఎత్తుకున్నప్పుడు, ఏమండి తప్పుపోయిన కుమారులుగా తిరిగి మళ్ళీ ఆయన ఎత్తుకు వచ్చినప్పుడు అంటే అనొచ్చు, అన్న ఎన్నిసార్లుగా తనుసార్లు నీ కాళ్ళు లాక్కొచ్చాను సేపు తిరుగు, కాళ్ళు లాక్కొచ్చిన పడుతున్నప్పుడు ఏమంటారు, ప్రభువా ఇదంతటి కారణం నేను ప్రసంగాను ఒక మాట, అన్నిటి కానీ అప్పుడు నువ్వు కోల్పోవాల్సిన జీవితంలో ఎంతవరకు కోల్పోవాలి అంతా కోల్పోతావు. ఒక సంతోషం కోల్పోతావు, ఒక ఆనందం కోల్పోతావు, దేవుని యొక్క ప్రేమను కోల్పోతావు.
చాలా మంది ఉన్న సాక్ష్యం ఏంటంటే, అన్న ఈ ప్రభుని నేను ఒక 10 ఏళ్ల క్రితం నేర్చుకున్నట్టయితేనా అసలు ఎలా ఉండేదంటే, 10 ఏళ్ల క్రితం సువార్త ప్రకటించబడలేదు అంటే ప్రకటించబడింది బ్రదర్ నాకు ఎట్లేదు అప్పుడు. చూడండి ఇక్కడ దేవునికి ఇష్టం. ఈ 10 ఏళ్ళు అంటే ఏ 10 ఏళ్ళు ఎక్కడ పెట్టినా 10 పెడితే 100 బాటలు అన్నా, 100 పెడితే కనీసం 10 రూపాయలు వచ్చిన రోజులు లేవు. ఇది పరిస్థితి. కానీ నా ప్రభువుని నమ్ముకున్న తర్వాత నా ప్రవర్తనలో అప్పటికిప్పుడు చేంజ్ అయిన బ్రదర్ అంటే, అప్పుడు తాగేవాడిని, అప్పుడు తిరిగేవాడిని, అప్పుడు స్మోకింగ్ హ్యాబిట్ ఉండేది. వీటన్నీ కూడా ప్రభువుని నమ్ముకుంటే చేయకూడదంటగా. అవును, దుర్వ్యాపారం, తాగుడు, లేదు ధూమపానం, మద్యపానం లాంటి నిషేధం, తిండిపోతులు నిషేధం, ఇవన్నీ కూడా కొన్ని సెట్ ఆఫ్ రూల్స్ ఉంటాయి కదా బైబిల్లో. ఇవన్నీ ఫాలో అయ్యేసరికి నాకు డబ్బులు మిగులుతున్నాయి అన్న, అసలు ఏం చేస్తున్నాను ఏంటనేది వారికి రెక్లెస్కుండా ఉండి, ఇప్పుడు ఏంటంటే ప్రభు దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసి చేద్దాం అనుకుంటున్నా అని చెప్పి కొంచెంసేపు ఆలోచించుకొని ఇది చేస్తే ఎలాగుంటుంది ప్రభు అని ఆయన దగ్గర ప్రార్థన చేసుకుని ప్రభువును నడిపిస్తే ఆ కార్యక్రమం స్టార్ట్ చేద్దాం అనుకున్నప్పుడే చేస్తున్నాను. దాంట్లో సక్సెస్ చూశానండి. దేవునికి స్తోత్రం. ఈ మాట్లాడించడంలో కారణం ఏంటంటే, ఒకడు దేవుడిని సమీపించినప్పుడు, ఇబ్బందులు ఆపత్కాలము ఆయన దగ్గరకు వచ్చినప్పుడు ఆయన నమ్ముకున్న సహాయకుడు కాబట్టి మనం ఏ విషయాల్లో బలహీనమైపోతున్నామో ఆ బలహీనతలో ఆయన బలం అనుగ్రహించి మనకు సహాయం చేసి మనం బలపరిచి ఆయన ముందు నడిపించే దేవుడు. దేవునికి స్తోత్రం. మన పితరులు అంట, దావీదు అంటున్నారు, మా పితరులు చదువు మా కింద చదువుకుంటారండి, వారు ఆయన ఆశ్రయించిన దాన్ని బట్టి ఎక్కడా కూడా వారు సిగ్గు అవమానం నొందలేదండి. మన జీవితంలో కూడా సిగ్గుగానే అవమానంగా నొందకుండా ఉండాలంటే మన పితరులు ఆరాధించే దేవుని ఆరాధిస్తున్నాం కాబట్టి, మరి శ్రేష్టముగా మన దేవుని మనం ఆశీర్వదిస్తున్నాం కాబట్టి మనం పరిపూర్ణంగా ఆయన మీద ఆనుకొని మనము జీవించాలి. దేవునికి స్తోత్రం. చదువుతారా మాట కింద 5వ వాక్యం చదవన్నా. వారు నీకు మొరపెట్టి విడుదల నొందిరి, నీ యందు నమ్మిక ఉంచి సిగ్గుపడకపోయి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఎవరైనా నమ్మకం ఉంచారండి? మనుషులు ఏందా, లోకంలో పెద్దలు ఏందా, గొప్పవారు ఏందా, లేదా లోకంలో ఆస్తులు ఏందా, అంతస్తులు ఏందా? దేని యందు కాదు, దేవుని యందు వారు నమ్మకించున్నారు. ఈరోజు వాక్యం ఇంట్లో నువ్వైనా సరే, వాక్యం ప్రకటిస్తున్న నేనైనా సరే, దేవుని యందు నమ్మక ఉంచితే మనము సిగ్గుపడకూడదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన నిరీక్షణ ఆధారం ఆయనే. ఎంతవరకు నడిపించిన వాడు ఇక ముందు కూడా ఆయన నడిపిస్తాడు. మన కష్ట దినాల్లో ఆదుకున్న దేవుడు రాబోయే దినాల్లో కూడా ఆదుకుంటాడు. మనకు ఒక నిరీక్షణ అంటే మనకి ఆయన సహాయం చేయటం సమర్థుడు. దేవునికి స్తోత్రం. ఇంకొక మాట చూద్దామండి. మత్తయి సువార్త 6:31-33 వాక్యాలు చూసినట్లయితే అంటాడు, ఈ లోకంలో దేవుని ముందుగా వెతకాలి, ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని ముందుగా వెతకాలి. అంతేనా? అదే మాట ఉన్నాయి కదా, చదవండి. ఏమి తిన్నమో, ఏమి తాగుతామో, ఏమి ధరించుకుందామో అని చింతింపబడి అన్యజనులు వీటన్నిటి విషయమే విచారింతురు. ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియదు. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి. ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని మొదట వెతకాలి. అంటే మనము డే స్టార్ట్ చేస్తున్నప్పుడు ఫస్ట్ మోకరించి ప్రార్థిస్తాడు, ప్రభా నా జాబ్ అనద్దు, ప్రభా నా కుటుంబం అనద్దు, ప్రభా నా ఫైనాన్షియల్ క్రైసిస్ అనొద్దు, ప్రభా నా పరిస్థితి అనొద్దు, ప్రభా నీకు స్తోత్రం, ఒక డే ఇచ్చావు ఉండదు, నీ కృపను బట్టి ఒక రోజు ఇచ్చావయ్యా, నీకు వందన స్తోత్రాలు, నీకు సజీవు లెక్కలో నుంచావు, కుటుంబం నుంచావు, నీకు స్తోత్రాలు అంటూ ఆయన నీ పట్ల చేసిన వాగ్దానం తలపోసుకొని అప్పుడు చెప్పు నువ్వేమనుకుంటున్నావు. అంటే ఫస్ట్ ప్రయారిటీ ఎప్పుడు కూడా నీకు దేవుడే ఉండాలి. ఎవరు ఉండాలండి? లోకంలో ఉన్న వారికి, లోకంలో అంతకంటే కూడా కొంతమందికి క్రైస్తవులకు కూడా, దేవుని నమ్ముకునే బిడ్డలకు కూడా ఎలా ఉందంటే డబ్బే ప్రామాణికంగా ఉంది, జాబే ప్రామాణికంగా ఉంది, ఆస్తే ప్రామాణికంగా ఉంది. కానీ నిజ క్రైస్తవుని యొక్క జీవితంలో ఏది ప్రామాణికంగా ఉండాలని బైబిల్ చెప్తుందంటే ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని వెతుకువారుగా ఉండాలి. అంటే దేవుడే మనకి ముందుగా ఉండాలి, ఆయన ద్వారానే సమస్య. ఎవరైతే ఆయనను గురిగా పెట్టుకొని ఆయన మీద ఆనుకొని, అయ్యా నువ్వు ఏది సెలవిస్తుంది, కష్టాలు ఏమంటావా, వెళ్తా, ఐఎమ్ రెడీ, ఇవి ఆల్రెడీ దేర్, అక్కడ కాలంలో ఉన్నావు, నేను వెళ్తాను అంతే. ఎందుకంటే డెలివరెన్స్ అనేది నువ్వు ఇస్తావు. కానీ ఈ పరిస్థితులు ఏమంటావు, ఆర్థిక పరిస్థితులు ఉన్నాయి, వెళ్తాను, అక్కడ కూడా నువ్వు ఉంటావు అంతే కదా. నేను అక్కడికి వెళ్ళిన ఆకాశ మండలంలోకి వెళ్ళి ఉంటావు, సముద్ర భూభాగంలోకి వెళ్ళి ఎక్కడికి వెళ్ళా అని అంటాడు. కానీ మనకు ఉండాల్సింది ఏంటి? విశ్వాసం. విశ్వాసం ఉండాలి మనకి. విశ్వాసం ఉందనుకో, ప్రభా నువ్వు ఎక్కడున్నా ఏదో రకంగా ఒడ్నేసతో ప్రభా అనుకున్న ఆయన నిలబడుకో. ఏ విషయమైనా సరే. చాలా మంది యవనస్తులు చెప్తున్న మాట ఏంటంటే, యవనస్తులను కాదు, ఇప్పుడు వచ్చిన ఏ టెక్నాలజీ వల్ల ఉన్న జాబ్సే కాకుండా ఫ్రెషర్స్ని ఎవరు తీసుకోవడానికి ఓపెనింగ్స్ కూడా చాలా కంపెనీస్ డిలే చేస్తాయి. ఆఫ్లైన్స్ ఇచ్చినా కూడా కొంత ఎలా ఉన్నాయంటే
కొంచెం ప్రాసెస్ డిలే అవుతుంది. అంటే నెక్స్ట్ ఏం జరిగిద్దా ఏంటి అనేది 6 monthsలో ఏం తెలియట్లేదు ఎవరికి కూడా. చాలా మంది ఏమంటారంటే ఇలా అంటారు, నేను టైం ఇచ్చారురా దేవుడు, కాసేపు దించాడు దేవుడు. మన క్రైస్తవులు అలా ఫోన్ చేశారు అనుకో, కొంతకాలం ఇప్పుడు దాకా బీటెక్ అని చెప్పేసి వచ్చేసావు కదా, కొంచెం ఫిల్టర్ పెట్టని చెప్పా. ఫిల్టర్ పెట్టడం ఏంటి, ఫ్రెండ్స్ మాటలు అన్నీ అక్కడ పెట్టొచ్చు ఉంటాం కదా, ఉపవాసం ఫిల్టర్ పెట్టు, చక్కగా ఫిల్టర్ అవుతా ఉంటుంది. మనమే ఉన్నాయి కొంచెం మళ్ళీ వెళ్ళిపోతూ ఉంటే చక్కగా ప్యూరిటీ వస్తూ ఉంటుంది బయటికి. అప్పుడంటే ప్రార్థన చేయి, నీ కోసం దేవుడు సిద్ధపరిచి ఉంటాడు. దేవుడికి స్తోత్రం. నువ్వు నమ్మకంగా చేసిన భక్తే కావచ్చు, నీ తల్లి కనిన ప్రార్థనే కావచ్చు, నీ తండ్రి నీ విషయం పెట్టిన మొదే కావచ్చు, ఏదైనా కావచ్చు, వ్యక్తిగతంగా నువ్వు ప్రభుని ఆత్మ విధానమే కావచ్చు. నా ప్రభు ఎవరిని సిగ్గుపరచువాడు కాదు. దేవుడికి స్తోత్రం. ఇక్కడ అనేక మంది పెట్టారు, అనేక మంది 2013 నుండి ఇప్పుడు మనం చెప్పారు లాస్ట్ టైం. ఒక పుష్కరం అయిపోయింది, 12 సంవత్సరాలు అయిపోయింది. ఈ 12 సంవత్సరాలు నేను చూసింది ఏంటంటే, దైనీయ పరిస్థితిలో వచ్చిన వాళ్ళు ఈ రోజున ధనికులుగా మార్చబడ్డారు. దేవుని కృపగా వారు పాత్రులుగా వారు మార్చబడ్డారు. ప్రకటించిన వాక్యము వారు ఏ రకంగా రిసీవ్ చేసుకున్నా తెలియదు, కానీ నిజ దేవుని యేసుక్రీస్తు తన సొంత రక్షణగా అంగీకరించారు. ఇక్కడ అనేక మంది బాప్తిస్మాలు తీసుకున్నారు. ఈ రోజున నిజంగా చెప్పాలంటే గవర్నమెంట్ సిస్టంలో ఉన్నారు, ప్రైవేట్ సెక్టార్లో కూడా మన పిల్లలు ఉన్నారు. దేవుని యొక్క మహాత్మ ఎన్ఆర్ గాస్పెల్ చేసి చర్చకొచ్చిన పిల్లల గురించి నేను మాట్లాడుతాను. అదర్స్ అంటే చాలా ప్లేస్ ఉన్నారు, కానీ నాకు తెలిసిన పిల్లలు చాలా ఉన్నతమైన స్థితిలో దేవుడు వాళ్ళు వాక్యంగా తీసుకున్నారు. సేవకుని మాటలో గద్దెంపుగా తీసుకున్నారు. ఇంకొక మాట ఏంటంటే, ఇది చాలా ఇంపార్టెంట్, ఉపవాస ప్రార్థనలో కఠినంగా చేశారు. 2 రోజుల ఉపవాస ప్రార్థన అంటే 2 రోజులు అలా పడిపోయి ఉండొచ్చు, అంతే. 3 రోజుల ఉపవాస ప్రార్థన అలా పడిపోయి ఉండేవాళ్ళు. అంటే నేను అంటాను, ఈ రోజున ఆరోగ్య పరిస్థితి గురించి మాట్లాడిన మీ ఆరోగ్య పరిస్థితి ఎలా నాకు తెలియదు, కానీ వీలైతే ఉపవాసం ఉండి ప్రార్థించి ప్రభుని అడగండి. ఉపవాసం ఉన్నప్పుడు ప్రభుకు మరింత సమీపంగా ఉంటాము. కాబట్టి లోక సంబంధ విషయాలు ఆటోమేటిక్ మన నోటి నుంచి రాని పరిశుద్ధాత్మ. ఏది అవసరమో అదే వస్తుంది, ఏది నీడో అదే విజ్ఞాపన, అదే వస్తుంది. అనేక మంది విజ్ఞాపన చేసిన తర్వాతే పొందుతున్నారు. కొంతమంది విషయాల్లో కొన్ని విషయాలు డిలే చేస్తూ ఉంటాయి. మరీ శ్రేష్టమైన ఇంకొంచెం డిలే అవుతూ ఉంటుంది. ఎందుకంటే దాని యొక్క విలువ తెలియడం కోసం, దానికి విలువ తెలియడం కోసం. కొంతమంది దేవుడు కావాలనే ఇట్లా అంటా ఉంటాడు, నాకు అస్తమా ఇవ్వాలని కాదని, కానీ కొంత పరిశీలన చేస్తాం, కొంత పరిశీలన చేస్తాం. కొంతమంది విషయంలో ఇమ్మీడియట్గా ఇన్స్టెంట్ ఇచ్చారు వాళ్ళకున్న పరిస్థితులను బట్టి. ఆ డిలే చేస్తున్నవాడు తీసుకున్నవాడు గొప్పని, డిలే చేయబడుతున్న వ్యక్తి నరకంగా పోతారని కాదు. దేవుడి విషయంలో అందరూ సమానమే, కానీ 5 ఒకలా ఉండవు కదండి. సో ఒక్కొక్కరికి ఒక్కొక్క తలాంత విషయంలో, ఒక్కొక్క ఆత్మవర విషయంలో, ఒక్కొక్క కృపావరాల విషయంలో దేవుడు వాళ్ళని బలపరచాలి. కాబట్టి వారికి ఇచ్చిన తలాంతులను బట్టి వారిని ఏ రకంగా వాడుకోవాలో ఆ ప్రాసెస్లో లేట్ అయింది, కానీ తను ఇచ్చే గొప్ప విషయం బట్టి లేట్ అవుతుంది. దేవుడికి స్తోత్రం. చూపించే ప్రేమలో పక్షపాతం ఉంటుంది అనంటారు కదా. ఒక వ్యక్తిని రేపు పొద్దున వేరే దాంట్లో నేను యూజ్ చేయాలంటే ఆ వ్యక్తిని ఏం చేయాలంటే ఆ వ్యక్తిని ఆ రోల్కి సెట్ అయ్యేటట్టు పెడతాడు. నాలంటలు తీసుకొచ్చి రిసెప్షనిస్ట్ ప్లేస్ కూర్చోబెట్టారు అనుకోండి, ఏ హాస్పిటల్లో కానీ ఏదన్నా 2 రోజులు ఎవరు రాడు. ఎందుకరా బాబా, డాక్టర్ కంటే ఆడి చేసే ఓవర్ యాక్షన్, ఆడి చేసే మాటలకి అనకపోతే బాబా హాస్పిటల్ కంటే. అదే సౌమ్యుడిని చక్కగా మాట్లాడే వ్యక్తిని కొంచెం అర్థం చేసుకుని పరిస్థితి వచ్చే ప్రాబ్లం అర్థం చేసుకున్నామని అని పెట్టాం అనుకోండి, 2000 ఏం జరిగింది ఏంటి, ఈ ప్రాబ్లం ఏంటి అని గవర్నమెంట్ చెప్పు అన్నవాడికి ఈ ప్రాబ్లం ఏంటి, అవునా ఎప్పుడు వచ్చింది హాస్పిటల్ కదా చక్కగా జాగ్రత్త చూసుకోండి, అవునా కదా. ఇక్కడ నేర్పిస్తాడండి పరిశుద్ధాత్ముడు. సపరేట్ స్కూల్ అంటారు సరే, ఆ పరిశుద్ధాత్ముడు అంటే నేను చెప్పిన ఎగ్జాంపుల్ చెప్పాను. ఒక వ్యక్తిని ఆ రోజులో కూర్చోబెట్టడానికి ఆ రోజులకు సంబంధించిన ట్రైనింగ్ నడుస్తుంది. ఇంకో వ్యక్తిని ఈ రోజులో కూర్చోబెట్టాలంటే ఆ పర్సన్కి ఇచ్చే నడిపింపు విధానం సపరేట్ ఉంటుంది. దేవుడికి స్తోత్రం. గమనించగలను. అందుకనే ఒక వ్యక్తిని దేవుడు గొప్పగా కొన్ని ప్లేస్ ఇంకొంచెం ఎక్కడ గొప్పగా యూజ్ చేయాలనుకున్నప్పుడు, అంటే ఆయన యొక్క రాజ్య మహిమ కొరకు, ఆయన యొక్క నా మహిమార్థం, ఆయన రాజ్య వ్యాప్తి కొరకు నిన్ను ఒక సాధనంగా ఆయన భూదిగంతం వరకు వాడుకోనుకున్నప్పుడు నిన్ను ఏ రకంగా చెప్తాలో చెప్తాడు. అనుక్షణం కూడా ఆయన ఆధారపడేటట్టు చేస్తాడు. అనుక్షణం ప్రతి మూమెంట్, ప్రతి ఈచ్ మూమెంట్. ఎగ్జాంపుల్ చెప్తా బ్రదర్, రీసెంట్ గారు చిన్న ఫినిషింగ్ చిన్న దేశం వచ్చి చిన్న తీసుకోవాలంటే ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ఆయన ఒక బ్రదర్ వచ్చాడు అవసరం ఉన్నప్పుడు నైట్ పడుకున్నప్పుడు బ్రదర్ అన్నా మీరు ఏం తీసుకోవాలంటే, నువ్వు ఏం మాట్లాడుతున్నావు జాషువా, మోకరించాలి, ప్రార్థన చేయాలి, ప్రార్థన చేసిన తర్వాత ప్రార్థన చేస్తే ప్రభు వాళ్ళ ప్రేరణ పెడితేనే మాకు గంటలు కానీ ఇది అయినా కానీ అప్పుడు దాకా మేము బయటకు కొనుక్కుంటాం లేదన్నా. ఏమన్నా మరి కానుకలు వస్తాయి కదా, దశంభాగా పెడతారు, మరి స్పష్టం కానుకలు పెడతారు,
ఏ కాలు పెట్టినా సమర్పంగా సేవకు మేము బట్టలు ఉంటుండగా ఏం కొనుక్కుంటాం దిగుచ్చి మరి ఆ పాస్టర్ గారికి చెప్తాం. పాస్టర్ గారు ప్రేరేపిస్తేనే మాకు ఏదైనా, పాస్టర్ గారు వాక్యం తీసుకోవాలంటేనే తీసుకోవాలి, పాస్టర్ గారు పాట పాడమంటేనే పాడాలి. మేము ఏం చేయాలి మరి? మీకు అసలు మీకు ఏమనిపించదు? అనిపించదే ఉందని నా ప్రార్థన చేసుకోవడమే. నీకు మోకాలు చూసుకోవాలి నల్లబడుతుంది. రోజు చూసి చాలా బాధ అనిపించింది. నేను ఎందుకు చెప్పిన ఈ మాటలు అంటే, ఈ రోజున కొన్ని సంస్థలు దేశాలు దాటి ఎల్లలు దాటి బయటికి వెళ్ళి సేవ పరిచయం చేస్తున్నాయంటే దానికి పునాది వేసినప్పుడు ఆ సేవకులు నిజంగా ఎంత కన్నీరు గార్చుంటారు, ఎంత ప్రార్థన చేస్తుంటారు. ఆటోలో కూర్చున్న మినిస్ట్రీస్ అని చాలా 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 మినిస్ట్రీస్ ఉన్నాయి. ఈరోజు భారతదేశంలో ఎస్పెషల్లీ ఆంధ్ర తెలంగాణలో స్టార్ట్ చేసే మినిస్ట్రీస్ పరిచయంగా గ్లోబల్ ప్రపంచవ్యాప్తంగా సువార్త చేస్తున్నారు. భూ దిగంతం వరకు వారు సాధనంగా వాడబడుతున్నారు. అంటే వారు కార్చిన కన్నీరు కావచ్చు, వారు నడిపించిన నడిపింపు కావచ్చు, ఆ నడిపింపులో వాళ్ళు పడ్డ కష్టాలే కావచ్చు, ఏదైనా కావచ్చు. 40 సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజల్ని దేవుడు ఏం చేశాడంటే అరణ్యంలో పరిశోధించాడు, నలగొట్టి అన్ని చేసి. ఎందుకని? ఒక్కసారి ఇజ్రాయెల్ దేశం మీద అటాక్ చేయాలని ఆలోచన ఎవరికి రాకుండా దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యుద్ధ విద్యను నేర్పాడండి దేవుడు. ఒక దేశం నుంచి గొప్పగా చెప్పడం అని కాదు, కానీ దేవుడు ఒకరిని ఏర్పరచుకున్నప్పుడు ఆ వ్యక్తిని చెక్కే క్రమం వేరేగా ఉంటుంది. నేను ఒక సువార్థికంగా ఉన్నానంటే నాకు ఇచ్చే రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ నాకు కొన్ని ఉంటాయి. నేను దాన్ని మాత్రం ఫిట్ అయ్యేది నన్ను చెప్తాడు. సంఘ కాపుర ఫిలిప్ గారిని చెక్కే విధానం వేరుగా ఉంటుంది. విశ్వాసిని విశ్వాస పదిలో చెక్కే విధానం వేరుగా ఉంటుంది. ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేసే వాళ్ళు సింగర్స్ ఉంటారు కదా, వాళ్ళని తయారు చేసే విధానం వేరుగా ఉంటుంది. ఇదంతా కూడా క్రీస్తు యొక్క శరీరం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనంతా కూడా ఒక కుటుంబానికి చెందిన వారు, కానీ దేవుడు వారి తలంతో చొప్పున వారిని దేవుడు గణపరుస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనము దేవుని యొక్క రాజ్యాన్ని ముందుగా వెతికే వ్యక్తులుగా ఉండాలి. మన యొక్క విషయాల కంటే కూడా ఆయన రాజ్యాన్ని, ఆయన నీతి అంటే నీతి క్రియలను మనము వెంబడించే వ్యక్తిగా ఉండాలి. ఆ నీతి ఎక్కడి నుంచి నీకు ఉచితంగా వస్తుందంటే యేసుక్రీస్తు వారి యొద్ద నుండే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకని మొదట ఆయన్ని వెతకాలండి. 3వ మార్గం చూద్దాము. లూకా సువార్త 10వ అధ్యాయము 31-32 వాక్యాలు చూసినట్లయితే, యేసుప్రభు గారు ఒక గ్రామంలోకి వెళ్తూ ఒక గృహానికి వెళ్ళారు. ఇద్దరు అక్క చెల్లెళ్ళు యాక్సెప్ట్ చేశారు. ఆయన యాక్సెప్ట్ చేసినప్పుడు ఒక ఆవిడేమో దేవుని యొక్క పాదాల దగ్గర కూర్చుంది, ఒక ఆవిడేమో ప్రభు వచ్చాడు అని చెప్పి పిండి వంటలు స్టార్ట్ చేసి రాక మన ఇంటికి అసలు వచ్చారు. ఆయనకి ఎటు వెళ్ళినా సరే సమూహం వెంబడిస్తుంది. ఆమె భక్త అనుకుందో, దైవజనుడు అనుకుందో, దేవుడి కుమారుడు అనుకుందో, ఏదైనా అనుకున్నప్పటికీ కూడా ఆయనకి ఒక శ్రేష్టమైన విందుని ప్రిపేర్ చేయాలని ఆ పనిలో ఒక ఆమె బిజీగా ఉంటే, ఆయన ఏం మాటలు చెప్తాడో ఆ జీవపు మాటలు వినడానికి ఒక ఆవిడ పాదాల దగ్గర కూర్చున్నాడు. ఈమెకు పనివారం ఎక్కువయ్యేసరికి మాత్రమ వచ్చేసి ఒకేసారి అంది, అయ్యా నేను విస్తారమైన పని పెట్టుకున్నాను కదా, నా పనిలో సహాయం చేయడానికి నా చెల్లిని పంపించవచ్చు, నా సహోదరుని పంపించవచ్చు. ప్రభు అన్నారు, మరీ శ్రేష్టమైనది ఏదంటే, మరీ శ్రేష్టమైనది ఏది? ఆయన మాట. మరీ శ్రేష్టమైన కార్యాలు ఎవరున్నారో మరి ఆమె ఉందే లోక సంబంధమైనది, లోక సంబంధమైన విషయం. మనం గమనించుకోవాలి, దేనికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నాం, దేవుని యొక్క సన్నిధికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నామా, అదే సండే మన పర్సనల్ నీడ్స్ చూసుకోవడానికి ప్రిఫరెన్స్ ఇస్తున్నామా? సో థింగ్ ఏంటంటే మనం ఒకటి అర్థం చేసుకోవాలండి. ఈ చర్చ అనేది మనం ఎలా చూడాలంటే, ఎప్పుడైనా సరే దేవుడు మనకి సమీపంగా ఉన్న దినము, సంఘముగా సమాజంలో కూడుకున్నప్పుడు నా ప్రభు వారి మధ్యలో సంచారం చేస్తూ ఉంటుంది. నీ పక్కల గురించి అనవసరం, అందరి గురించి నీకు అనవసరం. ఆ సమయంలో 2-3 నా నామంపేట ఎక్కడికి కూడుకొని ప్రార్థన చేస్తారు, నా ప్రభు అక్కడికి వస్తాడు. ఇక మాట అంటారు కదా ఆయన, ఈ స్థలం ముందు చేయబడుచున్న ప్రార్థన మీద నీ అమూల్యమైన కనుదృష్టిని ఇశ్రాయేలు ప్రజలు ఎక్కడన్నా, ఏ దేశంలో ఎక్కడున్నా సరే ప్రభువా, యెరూషలేము దేవాలయం తమ చేతులు ఎత్తి వారు ప్రార్థన చేస్తున్నప్పుడు, వారు తమను తగ్గించుకున్నప్పుడు, ఇక వారు చేస్తున్న విజ్ఞాపనతో సొలొమోను చేసిన ప్రార్థన అండి. దేవునికి ఏం కావాలి చెప్పాడు చక్కగా. వాళ్ళు ప్రార్థన చేసినప్పుడు కృపతో వారిని కరుణించి వారి యొక్క పాపాలను క్షమించి, ప్రభా మరలాగమే చేర్చుకో. ఎంత చక్కగా ప్రార్థన చేశాడు, ఎంత చక్కగా ప్రార్థన చేశాడు. మనం అంటాము అప్పటికప్పుడు తీర్పు తీర్చేస్తా ఉంటాం, కానీ అంటాడు వాళ్ళకి ఎన్ని పాపాలు పడి ఎలాగైనా ప్రభావ వాళ్ళు నీ వైపు చూసి నాయన అన్నప్పుడు వెంటనే వాళ్ళని సహాయించాలి. ఈరోజు సువార్తలో చెప్తాను,
నువ్వు పాపంలో పడి ఉండడం దేవుడికి ఇష్టం కాదండి. లోకంలో కొట్టుకోవడం దేవుడికి ఇష్టం కాదు. నీవు దేవుని కొరకు ప్రత్యేకించబడిన వ్యక్తిగా మార్చబడాలి. రాబో తరం వారికి ఒక మూల పురుషుగా నిలబడాలి. రేపొద్దున రాబో తరం వారికి దేవుని పట్ల చేసే కార్యాలు చెప్తే నెక్స్ట్ జనరేషన్ కి వాళ్ళు తీసుకుని వెళ్తారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన అంటున్నాడు మరీ శ్రేష్టమైనది దేవుని యొక్క పాదం దగ్గర కూర్చుని. 4వ మాట చూద్దామండి. అబ్రహాము గురించి ఆదికాండము 22వ అధ్యాయము. దేవుడు కొన్నిసార్లు మనల్ని పరిశోధిస్తారు. అబ్రహాము పరిశోధించినట్టు ఆ మాటలు అక్కడ రాయబడి 22 చదవండి, స్టార్టింగ్ చదవండి. ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. ఎట్లనగా ఆయన అబ్రహామా పిలువగా అతడు చిత్తము ప్రభువా అని. అప్పుడు ఆయన అంటే అంత క్లోజ్ కనెక్షన్ ఉందో చూడండి. ఏదో పాస్టర్ గారు నన్ను జాషువా అన్న చెప్పను అన్నట్టు అబ్రహాం అనేసరికి చిత్తం ప్రభువా అంటే ఎంత సమీపంగా ఉన్నాడు చూడండి అబ్రహాం దేవుడి విషయం. ఆయన అంటున్నా మాట చదవండి. అప్పుడు ఆయన నీకొక్కడైన నీ కుమారుణ్ణి అనగా నీవు ప్రేమించి ఇస్సాకును తీసుకొని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పు పర్వతములలో ఒక దాని మీద దహన బలిగా అతను అర్పించి. అందరికీ తెలిసినదండి చరిత్రలో, అందరికి తెలిసిన సబ్జెక్టే. మీరు వెళ్ళి ఇప్పుడు లైవ్ చూసినా దేశం ఉంది, ఇంకా ఆ పర్వతం కూడా ఉంది. కానీ అబ్రహాం గారితో మాట్లాడినప్పుడు అబ్రహాం గారికి ఒక విశ్వాసం ఉంది. ఉదయాన్ని లేచాడండి, చక్కగా కుమారుని తీసుకున్నాడు, వెళ్ళిపోయాడు, ఆ ప్రదేశానికి వెళ్ళాడు. పనివారు వచ్చారు, మీరు అందరికి రాకపోండి అన్నాడు. కట్లు తీసుకున్నాడు, కొడుకు ఎత్తిమి పెట్టాడు, కట్లు మయమన్నాడు. నిప్పుతో చేతి కత్తినో నిప్పు పట్టుకున్నాడు. ఆయన వెళ్తున్నాడు, కుమారుడు అడిగాడు, అన్ని బాగానే ఉన్నాయి, కట్టుకుని నిప్పు ఉన్నాయి, కత్తి ఉంది, మరి దహన బలి పశువేది దహన బలి అర్పించడానికి ఆ గొర్రె పిల్లనే ఆయనే చూసుకుంటాడు. ఆ మాటలకు రాయబడు. ఆయన విశ్వసించిన దాని ప్రకారం నిజానంగా చక్కగా దేవుడు అద్భుతకరంగా చేతులు కట్టేసాడు, చక్కగా ఉడకబెట్టాడు. అబ్రహామా కొన్ని సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయంటే దేవుడు ఎలా లాగుతాడు. కానీ విశ్వాసంతో చూసినప్పుడు దేవుడు మన పక్కనే ఉంటాడు. అక్కడ ఏంటంటే తండ్రికి ఎంత గుండుకోతండి ఆ మాట. కానీ అది కూడా లక్ష్యం. ఎవరిని హై ప్రయారిటీ పెట్టుకున్నాడు? నాకు ఏమీ లేని టైంలో పిలిచిన వాడు గొప్ప దేవుడు, నన్ను ఎంతగా ఇచ్చించిన వాడు గొప్ప దేవుడు. నేను ఆశ్రయించబడిన తర్వాత నన్ను కన్నీటిలో నెట్టేవాడు కాదు ఆ దేవుడు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. మనం విడిచిపెట్టేవాడు దేవుడు కాదని. కానీ అక్కడ కూడా నేను ఉన్నానా లేదా అని చూసుకునే వ్యక్తి ఆయన. అంతే. ఇక అర్థమైందండి. నేను ఉన్నానా, మరి వేరే ఒకరు ఉన్నారా? తన కుమారుని దిగ్గా ప్రేమిస్తూ చూస్తున్నాడు దేవుడు. అసలు ఏం చేస్తాడు అబ్రహాం? ఆయన నీకంటే ఎక్కువ ఎంత ఆశ్రయించాను, ఎంత చేశాను, కుమారుని ఇచ్చాను, అంత సంతోషంగా, అంత బాగానే ఉంది, దీనిలో నేను ఉన్నానా? దేవుడికి కలిగిన ఆలోచన పరిశోధించాలని ఇచ్చినాడు దేవుడికి. ఒక్కొక్కసారి ఆయన ఇటువంటి ప్రైస్ కూడా మన మీద అప్లై చేయకపోవడం దయచేసి గమనించండి. అబ్రహాంని చూశాడు, అబ్రహాంతో మాట్లాడాడు దేవుడు. నిజమైన స్నేహితుడు తన కుమారుడు కాకపోయినా తన స్నేహితుడు కుమారుడు తన సొంత కుమారుడు అనుకుంటాడు కదా, ప్రాణాలు తీయడానికి ఇష్టపడతాడు. కానీ అబ్రహాంకు ఒక నమ్మకం, ఒక నిరీక్షణ ఉంది. నన్ను పిలిచిన దేవుడు గొప్ప దేవుడు. ఆయన సహాయం చేసే దేవుడే కానీ నష్టపరిచే దేవుడు కాదు. ఆయన అన్న మాట విశ్వాసంతో అన్నాడు. దేవుడే చూస్తుంటాడు అంతే. యెహోవా ఈయనే, సమకూర్చేవాడు ఆయనే. అక్కడికి వెళ్ళాడు. దేవుడు మహాకృపను బట్టి మాటలను బట్టి దేవుడు అద్భుతకరంగా తన యొక్క జీవితంలో కార్యం చేస్తుంది. మాట నేను చెప్తున్నా, సమస్య ఆయనకు వచ్చిందా రాలేక తన యొక్క జీవితంలో ఇబ్బంది వచ్చిందా లేదండి. కానీ సమస్య వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు ఎవరి వైపు చూశాడండి? ఆయన ప్రభు వైపు చూశాడు. ఆయన ఉదయాన్ని లేచి ఆయనకు అలవాటు ప్రార్థన చేస్తూ పెద్దగా లేచి వెళ్ళాడు. ప్రభు పని చేయమన్నాడు అంతే. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ లేదు. ఇక అంతే. ఇంకొక ఆల్టర్నేటివ్ ఏం థింక్ చేయాలి. ఇలా పాస్టర్ గారితో మాట్లాడుతాం, లేదంటే ప్రభుని కొంచెం ప్లీజ్ అదే ఏం పెట్టుకోవాలి అంతే. మనడికి ఇచ్చేద్దాం, తర్వాత సంగతి చూద్దాం ఏం చేస్తారని. ఎందుకు కమిట్మెంట్, నేను కొంచెం దాచుకుందాం, ఏదైనా బార్గెన్ చేద్దాం అనే ఆలోచన ఏం పెట్టుకోవాలి అంతే. డైరెక్ట్ సరే ఆయన రమ్మన్నాడు కదా. ఆయనకున్న విశ్వాస పరిమాణం ఇస్తా అన్న దేవుడు ఇచ్చిన తర్వాత తీసుకునేవాడు కాదు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. సమకూర్చిన దేవుడు మనం లాగేసుకున్న దేవుడు కాదండి. ఇష్టమైతే ఒకసారి, ఇష్టం లేకపోతే ఒకలాగా ఉండదు. కానీ దేవుడు ఏం ఆశపడతాడంటే పడిపోయేవాడు లేదు, తీసుకొస్తాడు, కలుగుతాడు, మళ్ళా పడతాం అనుకో బలహీనుడు అవ్వద్దు. అబ్బాయి బలహీనుడు అవ్వద్దు. ఏ విషయం అవ్వదు. దేవుడు మనకి, మన పేరెంట్స్ మనం అనేకసార్లు పడిపోయి ఉంటాం. అలాగని మన తండ్రి మనకి ఎందుకంటే పెట్టి అన్ని మాటలన్నా మరలా ప్రేమతో అంటాడు. దిగునాన్ని పర్లేదు చెప్తావు, చక్కగా చదువుకొని చక్కగా ఏదో చేసుకోవచ్చు. ఎందుకురా? అది ప్రేమ. లోకం ఒక తండ్రి అంత ప్రేమ చూపిస్తే, నా ప్రభు ఎంత చూపిస్తాడండి?
దేవునికి స్తోత్రం. ఉద్యోగం లేదని బాధ అవసరం లేదు, ఇబ్బందులు ఉన్నాయి అవసరం లేదు, ఆరోగ్య పరిస్థితులు ఉన్నాయి అవసరం లేదు. నేను ఆయన చేతిలో ఉన్నాను. ఒక్క మాట అనుకో, నేను ఆయన చేతిలో ఉన్నాను, ఆయన చూస్తున్నాడు. విశ్వాసంతో ఒకవేళ ఆయన చిత్తము నేను అక్కడ చేద్దాం అనుకో, అక్కడికే వెళ్తాను. ఆయన చిత్తంలో నేను ఇలా అనుభవించాలనుకో, నేను సహిస్తాను. యోబు అంటారు, 1 అధ్యాయం 23 వాక్యాలు ఒకసారి. మొత్తం పోయిన తర్వాత ఆయన వస్త్రాలు చిప్పి వేసుకొని తల బోర్డు చేసుకుని బూడిదలో కూర్చొని 1 అధ్యాయం. నేను నా తల్లి 22 నేను నా తల్లి గర్భంలో నుండి దిగంబరినే వచ్చి తిని దిగంబరినే అక్కడికి తిరిగి వెళ్ళేదను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకుని పోయిను, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. అంటే ఒక ధనవంతుడు, యథార్థవంతుడు, పరిశుద్ధుడు, చెడుతను విసర్జించిన ఒక వ్యక్తి, నీతి న్యాయాలను అనుసరిస్తున్న వ్యక్తి, తన యొక్క జీవితంలో వచ్చిన కష్టాన్ని అతనికి ఎవరికి కీడ్ చేయలేదు, ఎవరికి నేను కానీ నాకే ఎందుకు ఇలా జరుగుతుందంటే దేవుడు పరిశీలన చేస్తున్నాడు. యోబు అంటారు, యెహోవా ఇచ్చెను, యెహోవాయే తీసుకున్నాను, యెహోవా నామమునకే స్తోత్రం అన్న ఆ విశ్వాసంలో నువ్వు రావాలి. ఎప్పుడైనా సరే పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ కూడా సహాయం చేసి నడిపించేవాడు నా దేవుడు. ఆశ్చర్యకరంగా తన కృపను నా పట్ల పంచుతాడు. ఆయన సన్నిధికి వచ్చిన వానికి ఏ మేలు కూడా కొద్దు ఉండదంటే, ఏ మేలు కూడా కొద్దు ఉండదంట. బహుశా కొంచెం ఆలస్యం కావచ్చు, కానీ నువ్వు ప్రార్థన చేసింది ఖచ్చితంగా నీ జీవితంలో అది నువ్వు కోసుకునేటట్టు దేవుడు చేస్తాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఒక చిన్న మాట చూసి మనం ముగించుకుందాం. హబక్కూకు రాసిన పుస్తకం 3 అధ్యాయం 17-19 వాక్యాలు చదువుకుందాం. నేను యెహోవా యందు, నాకు ఏమన్నా ఏమి లేకపోయినా, పూసినా పూయకపోయినా, శాల పశువులు ఫలించినా ఫలించకపోయినా, ద్రాక్ష చెట్లు ఫలించకపోయినా, ఒలివ చెట్లు కాపు లేకపోయినా, చేనులోని పైరు పంటకు రాకపోయినాను, గొర్రెలు దొడ్డిలో లేకపోయినాను, వాళ్ళలో పశువులు లేకపోయినాను, యెహోవా యందు ఆనందించేదను. అవన్నీ ఏంటంటే ఒక శ్రమ అంటారా, ఇబ్బంది అంటారా, కష్టం అంటారు కదా మన భాషలో చెప్పాలంటే. ఏమి లేకపోవడం అంటే దాని విషయం ఏమన్నా అదొక ఏంటంటే ఇబ్బందే. అయినా సరే నేను యెహోవా యందు ఇది దేవుడు మన నుంచి ఎక్స్పెక్ట్ ఏమి అంటే ఈ మాటలు వీళ్ళు రాశారు అంటే మన ధ్యానిస్తాం అని కాదండి. అంటే వాళ్ళ యొక్క విశ్వాస పరిమాణం ఏ విధంగా ఉంది ఈ రాత్రి కాస్త మనం క్యాల్కులేట్ చేసుకోవాలి. ఒక భక్తుడు అంటాడు, ఒక బ్రదర్ అంటాడు, నాకు ఏమన్నా లేకుండా దేవుడు నా చాలకున్నప్పుడు అతను చూసుకుని ఏమనుకోవాలి, ఎంత విశ్వాసం అనుకోవటం కాదు, అదే ఫెయిత్లో నేను వెళ్ళాలంతే. ఎందుకని ఆ బ్రదర్ కంటే దేవుడు ఎక్కువ ఆశ్రయించాడు కదా. ఒకప్పుడు ఏమీ లేదు, కానీ ఇప్పుడు దేవుని ఆశ్రయించాడు. ఆశ్రయించబడిన తర్వాత ఆ బ్రదర్ కంటే ఎక్కువ నేను దేవుడిని గణపరచగలుగుతాను. ఆయన ఏమి లేని స్థితిలోనే అంతా దేవుని స్తోత్రం అంటాడు. నీకు ఉండుకుండా నేను రాలేకపోయిన పరిస్థితిలో పడున్నానండి, ఆ ఫీల్ మనలోకి రావాలి. అయ్యో నేను దేవుడి సన్నిధిని దూరంగా వెళ్తున్నాను, ఈ ఐహిక విచారాల చేత నేను కొంచెం దూరంగా వెళ్తున్నాను. ప్రభా నేను వెళ్ళకూడదు, నేను నీ దగ్గరికి రావాలి, నేను గణపరుచుకోవాలి. నువ్వు ఇచ్చిన దాన్ని బట్టి కృతజ్ఞత కలిగి, కృతజ్ఞతాభావంతో గ్రాటిట్యూడ్ చూపించాలి. దేవుడు నాకు ఇచ్చిన దాన్ని బట్టి, దేవా ఇచ్చావు స్తోత్రం. ఇంకా పొందుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు, నాలా ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. నా స్నేహితులే కావచ్చు, నా సోదరుల బంధువులే కావచ్చు, వాళ్ళు కూడా కొంచెం సహాయం చేయమని పెట్టుకున్నారు. తండ్రి మురిసిపోతాడు, మన ఆరోగ్యస్తున్న దేవుడు మురిసిపోతాడు. ఎందుకంటే నీ యొక్క స్వార్థంతో నువ్వు బతకట్లా. అనేక మందికి ఈ కృప కలగాల. ప్రభావ నన్ను ఆశ్రయించవు, నా తోడుకులే కానీ, నా రక్త సంబంధులే కానీ, ఇంకా నా తోడు స్నేహితులే కానీ అదే ఇబ్బందులు, అదే జాబ్ ఇబ్బందులు ఉన్నారు, అదే ఫైనాన్షియల్ క్రైసిస్లో, అదే ఆరోగ్య సంబంధ ఇబ్బందులు, అదే కుటుంబ సమస్యల చేత బాధపడుతున్నారు. నాయన ఇదిగో నాకైతే 3 పూటలు తింటాకి ఇచ్చావు, మంచి వస్త్రం వేసుకుంటావు, మంచి కాలేజ్ వెళ్ళటం మంచి ఇచ్చావు, కానీ ఇంకోటి కూడా ఇచ్చావు, వాళ్ళ కోసం ప్రార్థన చేసే సమయం కూడా ఇచ్చావు. కానీ ఆ సమయం నేను ఏం చేస్తున్నా, దొంగలు నిజమైన క్రైస్తవుడు ఎప్పుడైనా సరే ఏం చేస్తానంటే నాకు ఇచ్చిన దాన్ని బట్టి స్తోత్రం ప్రభావ. లేని వాళ్ళ పరిస్థితుల్లో నాకు చాలా మంది మీకు తెలిసిన ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళ కోసం ప్రార్థన దేవునికి స్తోత్రం. అనేక మందులు ఒక వ్యక్తి విషయంలో ప్రార్థన చేసినప్పుడు కృప విస్తరించబడింది. దేవునికి స్తోత్రం. కృప విస్తరించబడాలి. మనిషి యొక్క జీవితంలో కృప విస్తరించబడి, ఎందుకంటే ప్రేయర్ రిక్వెస్ట్ చర్చ్ పోస్టులు చేస్తారు, అనేక మంది ప్రార్థించడం వల్ల ఆ ప్రార్థన దేవుని కృప విస్తరించబడింది. కృప విస్తరించబడాలి మన యొక్క జీవితం. మనము తెలియజేసిన దోషాలు మనము మనుషులకు కప్పపుచ్చవచ్చు, కానీ సమస్తమైన దేవుని దగ్గర మనం దాయకూడదు. పర్సనల్గా వెళ్ళిపోవాలి దేవుడి దగ్గర. ఒకవేళ జరిగింది పొరపాటు నాదే, ఒకవేళ 99% అటున్నా సరే అసలు మెయిన్ మూలం నాదే, నేను మౌనంగా ఉండాలి కదా, దాంట్లో దోషం నాదే. నువ్వు పడుకోవాలి, మనం దేవుడి దగ్గర పడుకున్నప్పుడు ఆ ప్రభు చూస్తాడు. నువ్వు లొంగొచ్చేసినప్పుడు ఎదుటి వ్యక్తి యొక్క మనసును కూడా దేవుడు ఏం చేస్తాడంటే
మారుస్తాడు. యోధాకు ఆ మనసు వచ్చింది, తిరిగి యేసయ్యతో వస్తే బతికేవాడు. కానీ రావడానికి ఆ మనసు అపవాదిగాడు ఇవ్వలేదు. ఎలా ఆయన ఎదుర్కోవాలన్న బాధ కలిగి వెళ్ళిపోయి ఏం చేశాడు, ఆయన దేవుని దైవ కుమారుని అప్పచెప్పేసిన బాధ వచ్చేసిన లోపలికి వచ్చేసిన తర్వాత తిరిగి ప్రభు యొక్క ఏమో కృప దొరికేదేమో, కానీ మొహం చల్లకి ఏం చేశాడంటే పెట్టుకోడు. చెట్టు కొమ్మ కూడా ఇరిగిపోయింది, నడిమిని బదులైపోయాడు, పంట మీద పడేశాడు. కొన్ని పరిస్థితులు మన చేతిలో ఉన్నాయి. కొన్ని పరిస్థితులు ఉండగానే సమయం ఉండగానే పరిస్థితులు మన చేతిలో కంట్రోల్ ఉండగానే నీ చేతిలో పెడుతున్నాను ప్రభా, నువ్వే చూసుకో, నీ క్రాప్ చెప్తున్నాను, నీ చిత్తం జరిగించు, ఏ చేసినా ముంచిన నువ్వే లేదు అన్న కమిట్మెంట్ మనం వెళ్ళినప్పుడే విశ్వాస జీవితంలో దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చెప్పమంటారు ఏమన్నా మాట ఉంది, ద్వితీయోపదేశకాండం 2వ అధ్యాయం తీయండి ఒకసారి. 8వ అధ్యాయం 2-3 వాక్యాలు చదువుతూ ముగించుకుందాం. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం మొదటి నుంచి చదవండి ఒకసారి, క్లోజ్ చేసేది త్వరగా, చాలా అయిపోయింది దాటిపోయింది. మీరు బ్రతికి అభివృద్ధి నుండి యెహోవా మీ పితరులతో ప్రమాణం చేసిన దేశంలో పోయి దాన్ని స్వాధీనపరుచుకున్నట్లు నేడు నేను నీకు ఆజ్ఞాపించే ఆజ్ఞలన్నింటినీ అనుసరించి నడుచుకున్నవలను. మరియు నీవు ఆయన ఆజ్ఞలను గైకొందువో లేదో నిన్ను శోధించి హృదయంలో ఉన్నది తెలుసుకున్నటకు నేను అనుచు నిమిత్తమును అరణ్యంలో ఈ 40 సంవత్సరములు ఈ దేవుడిని యెహోవా నిన్ను నడిపించిన మార్గం అంతటిని జ్ఞాపకం చేసి. దేవునికి స్తోత్రం. కొన్నిసార్లు ఇప్పుడు చెప్తున్నాడు సరే, అనుస్తారంట దేవుడు కొన్నిసార్లు మనల్ని. కొన్నిసార్లు దేవుడు మనల్ని కొన్ని విషయాల్లో ఇలా తొక్కు పడతా ఉంటాడు. ఎందుకంటే అలా తొక్కు పట్టినప్పుడే నేర్చుకుంటాం. తొక్కు పట్టినప్పుడే ఏంటయ్యా ఇబ్బంది పెట్టేస్తున్నావు అన్నప్పుడు, ఇంకా అన్నప్పుడు అయ్యా నేను నా వల్ల అవ్వట్లేదు అన్నప్పుడు మరలా ఆయన అంటాడు, ఇక నేను చచ్చిపోతాను ప్రభు అన్నప్పుడు మరలా బయట. అంటే నువ్వు ఎంతవరకు సహిస్తావు? చచ్చిపోయేంతవరకు సహిస్తానంటే ప్రభు అంటాడు ఎంతవరకు అవసరం లేదు, మన పరిస్థితులు నెగ్గే దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం ఆరాధిస్తున్న దేవుడు శ్రమల పాలు చేసే దేవుడు కాదు, సమస్యలను నడిపించే దేవుడు కాదు, శోధింపబడిన వారికి మార్గం చూపించి తప్పించే దేవుడు మన దేవుడు. ఆ విషయాన్ని గ్రహించుకుని మనము సమస్యలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు మరింతగా దేవుడి సన్నిధికి సమీపంగా రావాలి. అందుకే కీర్తన మొదటి మనం చూసినట్లయితే మన పితరులు ఆపత్కాలం అందు ఆయనకంట మొదలుపెట్టారంట, ఆయన నుండి ఆశీర్వాదంగా మార్చబడ్డారంట, ఆయన ఆశీర్వాదంగా ఆ ఆశ్రయములో అడుగు నడిచారంట. దావీదు అంటున్న మాట, ఉండబోయిన మాట, నేను నీకు ఎదుట నేను పాపం చేశానయ్యా, అందువల్ల నీకు నాకు గ్యాప్ వచ్చింది కాబట్టి రాత్రి మగలు ప్రార్థన చేసుకున్నా నాకు నీ నుండి రెస్పాన్స్ ఏమి రావట్లేదు కాబట్టి ఇశ్రాయేలుకు పోయిన స్తోత్రం ఆశ్రయం తండ్రి, మా పితరుల విషయం సహాయం చేసిన దేవా, రక్షించిన దేవా, వాళ్ళు ఎటు ఏ విధంగా సిగ్గుపడకపోయకుండా చక్కగా ముందుకు వచ్చారు. ఆ రకంగా నేను కూడా రావాలని ఆయన ప్రార్థన చేసింది. యోగు భక్తులు ప్రార్థన చేసింది. హబక్కూకు కూడా చెప్తున్న మాట, చక్కని చెప్తున్న మాట ఏంటంటే, చేతిలో పైన రాకపోయినా అంజూరపు చెట్లు పూయకపోయినా నేను యెహోవా యందు ఆనందిస్తాను. ఇంకొక మాట మనం చూసి ఉన్నాం, మార్తా మరియల్లో మరియా మరీ శ్రేష్టమైంది ప్రభు పాదాలు, అంటే ప్రభు సన్నిధిలో కనిపెట్టింది. పనుల వైపు ఫోకస్ చేయాల. మనము జాబ్ చేస్తున్నా మనం ఓకే నేను దానికి అగ్రి అవుతాం, కొన్ని విషయాలు అక్కడికి వెళ్ళినా సరే ఇంకొకసారి సమయం దూరం వెంటనే దాన్ని ఏంటంటే ప్రభు ఈ రోజులు డిలే అయింది, నెక్స్ట్ డేకైనా సరే నేను ముందరకు వస్తానయ్యా అంటూ ప్రార్థన చేసుకొని ఎక్కువ ఆ రోజుకి అలా బతిక పడకుండా దాన్ని ఏం చేయాలి, కొంచెం పక్కన పెట్టేసి దేవుడు దానికి మాట ఆశ్రయించును కాక. ముందుగా మన రాజ్యాన్ని దేవుడు మన సహాయం చేయాలి. అందరూ వాకించిన ప్రార్థన చేసి గురించి వ్యక్తిగతంగా నిన్న వాక్యం బట్టి ప్రార్థన చేసుకున్న కొన్ని నిమిషం. దేవుడు మనకు ఆశ్రయదుర్గమై ఉన్నాడు. ఆపత్తి కాలంలో ఆయన నమ్మకం సహాయకుడు లేకుండా సెలవుస్తున్నాయి కాబట్టి మన పితరులు ఆయన ఎందుకు నమ్మికించిన దాన్ని బట్టి వాళ్ళు రక్షించబడ్డారు. అదేవిధంగా ఆయన మొరపెట్టిన దాన్ని బట్టి విడుదల ఉంది. ఆయనను బట్టి సిగ్గుపడకుండా ముందుకు కొనసాగారు. కాబట్టి ఈ రాత్రి కాల సమయం మనం ప్రార్థన చేసుకున్నాం, ప్రభా నీ రాజ్యాన్ని నీ నీతిని మేము ఒకే విధంగా ఉండాలి ప్రభా. అయ్యా నా తండ్రి మార్తా మరియ విషయంలో, మార్తా ఈ లోక సంబంధమైన విషయాలు చూసి నేను మరి అయితే నీ పాదం దగ్గర కూర్చొని ప్రభా నువ్వు చెప్పే మాట వింటూ ప్రభా. అబ్రహాము కూడా పరిశీలించబడి ఉన్నాడు. ఆయన కూడా శ్రమలు గుండా, ఇబ్బందులు గుండా, అవమానాలు గుండా వెళ్ళాల్సిన పరిస్థితులు వచ్చినప్పటికీ కూడా నేను ఆశ్రయించిన దాన్ని బట్టి, నీ మీద ఆనుకున్న దాన్ని బట్టి, నీకు మొరపెట్టిన దాన్ని బట్టి అయ్యా నా తండ్రి అనేక విషయాల్లో విడుదల పొందాడు, విజయం పొందాడు ప్రభా. అనేక విషయాల్లో ప్రభా నా తండ్రి నా మహిమకరంగా ఆయన
జీవించిన మహాభక్తుడు ప్రభా నా తండ్రి. అయ్యా నా తండ్రి చరిత్రను విసర్జించిన వాడు ప్రభా, యథార్థవంతుడు పరిశుద్ధుడైనటువంటి ప్రభా. యోగు తన యొక్క జీవితంలో సర్వం కోల్పోయినప్పటికీ యెహోవా ఇచ్చేది యెహోవాయే తీసుకుని యెహోవా నామముకు మహిమ కలుగును గాక ప్రభా. అయ్యా వీళ్ళందరినీ ప్రభా మాకు ముందుగా మీరు పెట్టిన దాన్ని బట్టి నీకు స్తోత్రం. మా యొక్క విశ్వాస జీవితంలో మరికొంత ఎంకరేజ్మెంట్ ఈ రాత్రికాల సమయాన్ని మాకు అనుగ్రహించిన దాన్ని బట్టి మీకు స్తోత్రాలు ప్రభా. ఈ యొక్క భక్తులను వారు చేసిన ప్రార్థన, వారి విజ్ఞాపనం వాళ్ళని తలపోసుకున్నప్పుడు నువ్వు ఏ రీతికి కార్యములు చేస్తున్నావు ప్రభా నా తండ్రి ఇక్కడ తెలియజేయబడుతుంది ప్రభా. ఆ రకంగానే ఇగో ప్రభా వెళ్తున్న మార్గాల్లో ఇగో ఈ సమస్య చేత నేను బాధపడుతున్నానయ్యా, ఈ ఇబ్బంది చేత నేను బాధపడుతున్నాను, కానీ నువ్వు మాకు సహాయం చేయగలకు సమర్థుడు. వారు వారి క్రియలు సరి చేసుకొని వారి ప్రభా నా తండ్రి వారికి ఏదైతే ఆజ్ఞాపించున్నామో, ఏ కట్టడలు అయితే వారు నియమించున్నామో దాంట్లో వారు నిలుచున్నట్టు 40 సంవత్సరాలను వారి ప్రభా మీరు అణిచి ప్రభా వారిని ప్రభా ట్రైన్ అప్ చేసి ప్రభా విడిచిపెట్టారు ప్రభా. ఈ రోజున సర్వ ప్రపంచానికి ప్రభా వారిని ప్రభా ఒక మాదిరిగా వారు మీరు మార్చున్నారు బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఒక్క మనిషి ద్వారా ఒక ప్రభా రాజ్యం గారు దేశము గారు సర్వ ప్రపంచానికి ప్రభా అనేకమైన ప్రభా కొత్త విషయాలు తెలియచేయడానికి గొప్ప తెలివైన జనాంగంగా వారిని మీరు మార్చి ఉన్నారు. ఆ రీతిగా ప్రభా 40 సంవత్సరాల వారి జీవితాన్ని ప్రభా అయా నా తండ్రి మీరు ప్లాన్ చేసిన దాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఆయన. అయ్యా మరి ముఖ్యంగా ప్రత్యేకమైన సమయంలో ప్రభా అయా ప్రవక్త అంటున్నారు ప్రభా నా తండ్రి అంజూరపు చెట్లు పూయకుండాను, అయా నా తండ్రి చేలవ పశువులు రాకపోయినాను, అయా నా తండ్రి అయా ధాన్యాలు రాకపోయినాను, ధనధాన్యాలు లేకపోయినాను, నేను యెహోవా యందు ఆనందించను ప్రభా. అయ్యా ఏమి ఉన్నా లేకున్నా ప్రభా నీ యందు ఆనందించే మనస్సును నాకు అనుగ్రహించండి అయ్యా. ఇచ్చువాడు నీవే అయ్యా, బలపరచువాడు నీవే ప్రభా, ఉన్నవారిని లేనట్టుగా లేని వాటిని ఉన్నట్టుగా చేయవాడు నీవే ప్రభా, శాసనాలు మార్చే గొప్ప దేవుడు ప్రభా. నీ యందు ప్రభా నా తండ్రి నిలిచిన వారిని ప్రభా ఆశ్రయించే దేవుడు భక్తుడు ఆయన రక్షణకర్త నా దేవుని యందు నేను సంతోషం, నా అమూల్యమైన రక్షణ మీరు మాకు అనుగ్రహించిన దాన్ని బట్టి మీరు సంతోషించినట్టు ఈ లోకంలో అనేకమైన శ్రమలు రావచ్చు, అనేకమైన ఇబ్బందులు రావచ్చు ప్రభా, అనేకమైన కష్టములు రావచ్చు, కానీ వాటన్నిటి నుండి విడుదల కలిగించే దేవుడు నీవే ప్రభా. నేను ఆశ్రయించిన వారి పట్ల మీకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను ఆయన. మీ అమూల్యమైన ప్రభా అయా నా తండ్రి ఈ యొక్క సమస్యల చేత అయా నా తండ్రి యెషయా ఉంది ప్రభా అయా నా తండ్రి యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము నొందుదురు అన్నట్టు ఈ సమస్యల చేత ఏమన్నా ప్రభా అయా వారు బలహీనలై ఉంటే ప్రభా నీ యొక్క నూతన బలాన్ని వారికి ప్రభా అయా ప్రసాదించి ప్రభా అయా నా తండ్రి నీ యొక్క శక్తిని వారికి ప్రసాదించి ప్రభా నా తండ్రి వారి ప్రభా అయా మునుపటి కంటే రాబోయే దినాల్లో బహు బలముగా వాడబడినట్లుగా మీ కార్యము వారి పట్ల మీరు జరిగించండి. అడ్డు రాత్రి అడ్డు పనులు మీరు తొలగించండి ఆయన. సమస్య నుంచి విడుదల కలిగి చేయండి ఆయన. అనారోగ్య పరిస్థితి నుంచి విడుదల దయచేయండి. కుటుంబ సమస్య నుంచి విడుదల దయచేయండి. అయ్యా గొప్ప విడుదల యేసు నామములో కలుగును గాక ప్రార్థన. ఉన్నతమైన కార్యములు ప్రభా బిడ్డల జీవితంలో మీరు జరిగించండి ప్రభా. సమస్యలు చూచి ప్రభా అయా నా తండ్రి ప్రభా బాధపడి కృంగపడి వారు కాకుండా ఆ సమస్యకు పరిష్కారం చేయగల నీ వైపే చూస్తూ ప్రభా నీ మీద ఆనుకునే జీవితాన్ని ప్రభా మా బిడ్డలకు దయచేయమని వారికి కావాల్సిన సహాయాన్ని అయా నా తండ్రి కావాల్సిన విధానంలో ప్రభా నీ చిత్తంలో ఒకరిని మీరు లేపండి ప్రభా. వారికి సహాయం చేయడానికి పరిశుద్ధాత్ముడి మీ అమూల్యమైన సహాయం వారికి అనుగ్రహించండి. ఆత్మలో ప్రభాని ప్రభా దీవించండి. ఆత్మీయంగా వారు ఫలించినట్లుగా అయ్యా నీ యందు ప్రభా నిత్యము ప్రభా అయ్యా ఆనందించే వ్యక్తులుగా ప్రభా నీ యందు విశ్వాసంలో ప్రభా ఆనాడు ఏ విధంగా అయితే విశ్వాసంతో అయ్యా ప్రార్థన చేసినాడు ప్రభా లేఖనాలు సెలవిస్తుంది మన వంటి స్వభావం గల మనుష్యుడే అని లేఖనం సెలవిస్తున్నాయి. అయినా సరే ప్రభా నీ ఆత్మ బలమును బట్టి ప్రభా నీ యొక్క ఆత్మ ప్రత్యక్షతను బట్టి ప్రభా నీ పరిశుద్ధాత్మ నడిపింపును బట్టి మాట సెలవీయగా ప్రభా ఆకాశం నుండి ప్రభా వర్షం దాలకు మాట సెలవీయగా 3.5 సంవత్సరాలు వర్షం భూమిని చాలేదు ప్రభా. ఆయన నరుని యొక్క నోటిలో అంతటి ప్రభా శక్తి పెట్టిన గొప్ప దేవుడు ప్రభా నీకు స్తోత్రాలు చెల్లిస్తూ అయ్యా నా తండ్రి భూ సంబంధమైన విషయాలు అడుగుతున్నాయేమో ఇదంతా తాత్కాలిక ప్రభా. ఆత్మ సంబంధమైన విషయాలు మా పెట్టి అడగాలి ప్రభా. ఆత్మ సంబంధమైన జ్ఞానాన్ని వారు సంపాదించుకోవాలి ప్రభా. అయ్యా అది రాబోయే తరం వారికి అది ఒక ప్రభా నా తండ్రి ఒక గిఫ్ట్ గా వాళ్ళకి వెళ్ళాలి ప్రభా. అయ్యా ఒక తలాంతిగా వెళ్ళాలి. ప్రార్థనే కావచ్చు ప్రభా అయ్యా నా తండ్రి ఆధ్యాత్మిక భక్తే కావచ్చు ప్రభా అయా ప్రతి విధమైన ప్రభా చర్చి మినిస్ట్రీ కావచ్చు ప్రభా ఏది ఏమైనప్పటికీ ప్రభా అయా నా తండ్రి అనేక మంది భక్తులు తమ యొక్క జీవితాల శ్రమల గుండా వెళ్ళినప్పటికీ కూడా అయా నా తండ్రి అయ్యా నీ వైపు చూసిన దాన్ని బట్టి ఈ దినాన ప్రభా అయా నా తండ్రి ఆకాశమందుల జ్యోతుల వల్లే ప్రభా వారి యొక్క సేవా పరిచయం ప్రభా అయా నా తండ్రి ప్రభా అయా ఆకాశము ప్రభా నా తండ్రి జ్యోతులు అన్నట్లుగా ప్రభా యొక్క సేవా పరిచయ అంచెలుగా దేశము ఎల్లలు దాటి ప్రపంచ దేశానికి వెళ్ళి ప్రభా సువార్త పరిచయం చేస్తున్నారంటే ప్రభా
కేవలము నీ కృపే నాయన. అయ్యా కేవలము నీ కృపే తండ్రి, కేవలము నీ నడిపింపు నమ్ముతున్నాను నాయన. ఇగో ఈ సంఘానికి వస్తున్న ప్రతి ఒక్కరి పట్ల మీ కృపను దయచేయండి. ఒకరిని ఒకరు ప్రభా అయ్యా ఆడవారైతే ప్రభా తోటి ఆడవారి, పురుషులైతే ప్రభా తోటి ప్రభా సహోదరులు ఒకరికొకరు పురుకొరుకొని పలానా రోజు సర్వీస్ ఉందంటే ప్రభా అయ్యా నా వంతుగా నేను ప్రార్థన చేయాలి, నా వంతుగా కనీసం సర్వీస్కి రండి అని ఒక మెసేజ్ నా తోటి స్నేహితులు చేయాలి, ఒక తీర్మానం కలిగి వాడు ప్రభా నీ సన్నిధికి వారు నడిపించినట్లుగా మీ సహాయం దయచేయమని ప్రభా. అయ్యా ఒక్కొక్కరు ఒక్కొక్క తాను తీస్తావు ప్రభా. ఆ రకంగానే దేవుని యొక్క సన్నిధి అంటే ఆయన మనతో ఉన్నాడన్న ఆలోచనతో ఆయన సన్నిధిలో నేను సంతోషించడమే కాదు కానీ నా తోటి సహోదరులు కూడా ఈ వాక్యంలో హర్షించాలి, ఆరాధనలో దేవుని శ్రమించాలి, వాక్యం ద్వారా క్రియలు సరి చేసుకోవాలి, వాక్యంలో బలపరచుకోవాలి, సంఘ క్రమంలో సంఘ ఆరాధనలో ఉండాలి. నేను మాత్రం నా తోటి స్నేహితులు ఉండాలి. ఒక టెక్స్ట్ మెసేజ్ వారు పురుకోవడానికి అయ్యా నా తండ్రి వారిలో కలిగి చేసి ప్రభా సంఘము కట్టబడే విషయంలో, సంఘము నాణ్యతను, సంఘము సంఖ్యలను, అయా సంఘము పరిశుద్ధతలను అయా నా తండ్రి ఎదుట నిష్కలంకంగా ప్రభా అయా నా తండ్రి పరిశుద్ధమైన సంఘముగా, వధువు సంఘముగా ప్రభా నా తండ్రి సిద్ధపడి ఉన్నట్లుగా మా వంతు ప్రయత్నం చేయనట్లుగా ఒక తీర్మానం ప్రార్థన చేసుకుని ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడి ప్రభా ఒక్క యూత్ నుంచి ఇంగు పట్టుకొని 10 మంది ప్రభా ఆయన రాజ్యం అయ్యా పరిశుద్ధంగాను ప్రభా పవిత్రంగాను ప్రభా యొక్క ప్రభా ఆ గుంపులో మీరు చేర్చు మా యొక్క చింగు పట్టుకుని అనేక మంది ఈ మందిరం రావడానికి కనీసం మా వంతుగా ప్రభా అనేక మంది గురుకులు ఎవరైతే అనేక మంది ప్రభా చతుకుల పరిస్థితిలో ఉన్నారేమో, అనేక మంది ప్రభా ఆయా తండ్రి కనీసం కొద్దిపాటి ఎంకరేజ్మెంట్ లేకుండా పడిపోయినారేమో ప్రభా ఈ రాత్రిగా సమయం మందు వారితో మీరు మాట్లాడండి ఆయన రాలని వారు సంఘాన్ని ప్రభా నీ యొక్క సన్నిధిని ప్రభా అనుభవించినట్లుగా వారికి ప్రేరేపణ దాయిచ్చి నీ సన్నిధి సర్వ సమృద్ధి కలన్న ప్రభా ఈ సమృద్ధిని, ఈ సహవాసాన్ని, ఈ ఆనందాన్ని వారు అనుభవించినట్లుగా నీ మందిరంలో నాటబడిన వారి వర్ధిల్లినట్లుగా అవి ఎక్కడ వారమో ఎచ్చల వారమో ప్రభా నా తండ్రి అవి ఈ ప్రాంతంలో తీసుకుని వచ్చి సంఘంలో మీరు ప్రభా చేర్చిన విధానం బట్టి ఇక గాస్పల్ చర్చ్ మీరు దీవించని ఆశ్రయించండి ప్రభా. అయ్యా నీ నా మహిమార్థంగా ప్రభా కార్యం మీరు జరిగించండి ప్రభా. వాక్య పడిన సావుకు ఫిలిప్ గారిని మీరు దీవించి వారి కుటుంబాన్ని దీవించండి ప్రభా. మీ అమూల్యమైన సహాయం పరిశుద్ధాత్మని ప్రతి ఒక్కరు దయచేస్తున్నామని మా ప్రభు మీ ప్రియకుమారుని యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో అడిగి పెట్టుకుని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు మీ అందరికీ వందనాలు.